వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని సంగెం కలాన్ గ్రామం వర్షం పడితే ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. చినుకు పడితే చాలు గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. గ్రామంలోకి వరద పోటెత్తి ఇండ్లలోకి వరద నీరు చేరటంతో పాటు గ్రామ శివారులోని పంట పొలాలన్నీ నీట మునుగుతున్నాయి. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు గ్రామ శివారు నుంచి ఫ్యాక్టరీ వరకు నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి నిర్మించడం వల్ల వరదలు వచ్చిన ప్రతిసారి గ్రామం ముంపునకు గురవుతుంది. 18 పిల్లర్లతో నిర్మించాల్సిన బ్రిడ్జి 3 పిల్లర్లతో నిర్మించడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెట్టినాడు సిమెంట్ యాజమాన్యంపై సంగెం కలాన్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని సంగెం కలాన్ గ్రామం. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సంగెం కలాన్ గ్రామంలో వరద పోటెత్తింది. వరద నీటి వల్ల పంటలు నాశనమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ సమీపంలోని చెట్టినాడ్ ఫ్యాక్టరీ రైల్వే బ్రిడ్జి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు రైల్వే ట్రాక్పై ఆందోళనలు చేపట్టారు. ఫ్యాక్టరీ యజమానులు బ్రిడ్జ్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేయటం వల్లనే వరద కష్టాలు ఎదురయ్యాయని అన్నారు. 18 పిల్లర్లతో నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జి కేవలం 3 పిల్లర్లతో నిర్మించడం వల్లనే ఈ పరిస్థితి సంభవించిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 18 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించి ఉంటే తమకు ఈ సమస్య ఎదురయ్యేది కాదని వాపోతున్నారు. నా పేరు మానమ్మ. సంగెం కలాన్ గ్రామంలో ఇంతకు ముందు 5 ఏళ్ల కింద ఒక పారి వచ్చింది. పురుగానకుండా ఉన్నాం మేము. ఇప్పుడు కూడా మోకాళ్ళకు ఎదలకు నీళ్ళు వచ్చినాయి. తిండికే తిండి లేదు. ఇల్లు రేపు కొలుతుందో ఎల్లుండి కొలుతుందో ఎవరు చేసుకుంటలేరు. ఇంతవరకు మాకు నష్టం జరిగింది. నష్టం ఏంటంటే బియ్యము కింటాలు, జొన్నలు కింటాలు, పప్పు. ఇంతవరకు ఈడికి నీళ్ళు రాలేకుండే ఇంతవరకు నష్టం జరిగిపోయింది. ఇంత పిల్లలు నిద్రపోయింత ఇట్లా లేపి తీసుకొని పోయినాము. ఎవరు ఊళ్ళో ఎవరు రాలేరు. 24 గంటలు ఈ 48 గంటలు నీళ్ళలు ఉంటాం మేము. మాకేంటంటే ఈ ఇంతవరకు 50 ఏళ్ళు అవుతున్నది మేము ఈ జాగల సంసారం చేయబట్టి. ఇంతవరకు నీళ్ళు రాలేవు, ఒక్కసారి కూడా రాలేవు. ఈ పట్రీ వల్ల ఇంత మాకు నష్టం జరుగుతున్నది. నష్టం ఏమిటిదంటే పూర నీళ్లు జరిగినాక మేమేమి ఎక్కడ పోవాలి, ఎక్కడ మీదికి పోవాలా కిందికి పోవాలా, ఎక్కడ ఉడకాలి, ఎక్కడ ఉడకనికి రేవు లేదు. మా బాయిల పడ్డట్లా గల్లీలో బాయిల పడ్డట్టు ఉండదు. మాకు నష్టం జరిగింది. నష్టం పరిహారం చేస్తారా లేకపోతే కంపెనీలో జోరుతారా? అంటే ఇంట్లో పండుకొని ఉంటే నీళ్లు వచ్చినాయి. నీళ్లు వస్తే ఇక సస్తది ముసలిది అని వచ్చి అందరు అవి గుంజుకోపోయినరు. మొత్తం బత్యం నాకు ఏమి వండుకొని తిన్నికి ఏమీ లేదు. మొత్తం ఆకు కొట్టుకోపోయింది. కొనాలంటే నేనేమి కొంటా? మొత్తం మునిగింది సార్. దేవుని పూట్లన్నీ ఇక ఇది నీళ్ళు ఆడినాయి. ఇప్పుడు చినుకు పడితే గుండె అరచేతుల్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు సంగెం కలాన్ గ్రామస్తులు. అయినా కూడా బాధితులకు నష్టపరిహారం ఇవ్వటం లేదు. నష్టపోయిన గ్రామ రైతులకు ఇంతవరకు ఫ్యాక్టరీ నుంచి పరిహారం రాకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటలు వరదతో ముంపునకు గురయ్యాయి. ఇదంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టం జరిగిందని పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు మండిపడుతున్నారు. పరిహారం అడిగితే పట్టించుకోవటం లేదంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి నష్టపోయిన బాధితులకు పరిహారం ఇచ్చి తీరాలంటున్నారు. వెంటనే ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామస్తులకు రైతులకు న్యాయం చేసేలా చూడాలని అన్నారు. ఈ రైతుల శవల పైన స్పందిస్తారేమో. అప్పటి వరకు ఇది అదే నడుస్తూ ఉంటది అన్న. ఈ రైల్వే ట్రక్ నుంచి దాదాపు 15 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న. 1 సంవత్సరం తక్కువ వచ్చినాయి, 1 సంవత్సరం ఎక్కువైంది. ఈసారి 2025లో వరద మామూలుగా లేదు. ఇది ఇలాంటి వరద ఎప్పుడూ రాలేదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి రాలేదు. కంపెనీ యజమానికి కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చినప్పుడు మినిమం 15 రోజుల టైం తీసుకున్నప్పుడు ఇంతవరకు గడువు తీసుకున్నాడు. వాడు రెస్పాన్స్ అనేది లేదు. మంది కంపెనీ యజమాని రెస్పాండే లేదు. మంది అసలు ఏం జరుగుతున్నది, ప్రజలు ఏమవుతున్నారు, ఏం లేదు. అసలు ఎంతమంది భూమి నష్టపోయింది. ఒక్కొక్కరి ఇంట్లో పప్పు ధాన్యాలు లేవు, చీరలు లేవు, బట్టలు కట్టుకునే బట్టలతో సహా వాక్కు కొట్టుకోపోయినప్పుడు పొట్ల పాకెట్ దిక్కు పరిస్థితి లేదు సార్. ఇక్కడ ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా మేము చావు బతుకుల మధ్య కొట్లాడుతూనే ఉంటాం. మా ప్రాణాలతో అలా ఉన్నది మా ఊరి పరిస్థితి. ఏందనంటే మాకు వెనకకు పోతే వాగు, ముందుకు పోతే వాగు. వెనకకు పోవాలన్నా కూడా బ్రిడ్జ్ లేదు, ముందు పోవాలన్నా కూడా బ్రిడ్జ్ లేదు.
వర్షాకాలం ఎట్లాంటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతాం మేము. ముందుకు పోవాలన్నా కూడా పని చేసుకొని బతకాలన్నా కూడా మాకు ఆ ఛాన్స్ లేదు. ఎమర్జెన్సీ కేసులు ఉంటే మా ఊర్లో చావాల్సిందే తప్ప ఒక్క నాయకుడు రాడు, ఒక్కడు స్పందించడు. మాకు ఊరు చుట్టుముట్టు మాది ఒక చిన్న శ్రీలంక ఒక దేశంలాగా ఉంది, చిన్న శ్రీలంక మాది. ఆ విధంగా ఉన్నది మా ఊరు. దీన్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు రాడు, ఎవడు కూడా అడగడు. మొన్న స్థానికంగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు వచ్చినారు స్పందించి. ఆయన వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడినారు. వాళ్ళు కూడా స్పందించారు. 15 రోజులు టైం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళా కూడా స్పందించలేరు. మళ్ళీ అడిగినా కూడా మళ్ళీ 5 రోజులు మళ్ళీ 15 రోజులు ఏదో టైం అడిగినారంట. ఆ ట్రాక్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఆ ట్రాక్ వేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అది వేసింది ఏ ప్లానింగ్ తో వేసినారు కూడా అర్థం కావట్లేదు అసలు. ఆ ఉంది మా ఊరి పరిస్థితి అలాగా. ఆగం నీళ్ళు వస్తున్నాయి చిమిటి అది పట్టించేవాడికి ఇక మత బియ్యం నానిపోయినాయి, పప్పు నానిపోయింది. నేను వండుకున్నాము, పండుకున్నాక వేరే వచ్చి లేపినరు మాకు. నాకు తెలియదు వాగు వచ్చింది. నేను లేచినాక ఈడికి వచ్చినాయి నీళ్లు. బయటికి వదమంటే ఇటు నడుములకు అయినాయి. దాటనీకే రాలేదు, నాకు ముంచుకపోయినరు. నాకు కాలు ఇరిగింది, నడవనీకే రాదు నాకు. ఇక ఆ ఫ్యాక్టరీ వల్లనే మాకు ఇట్లా జరుగుతున్నది. అదే అది చిట్టినాడు ఆ పట్టు వేసిండ్రు. ఆ పట్టు వేసిన సంటే ఇట్లా అవుతున్నది. ముందు ఒకసారి ఇట్లా పడ్డా సారు పడ్డది, ఇల్లు కూలిపోయింది. ఎవరు కడితే ఎవరు సాయం చేయలేరు. ఇక మా ఇల్లు మేమే కట్టుకున్నాము. మాకు భూములు లేవు, ఏం లేవు. రెక్కల మీద బతుకుతాము. రెక్కల మీద కష్టం చేసి బతికిన నాణ్యం కూడా దర్చిపోయి మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? ఈ ప్యాటోడు మాకు సాయం చేయాలి, లేకుంటే మాకు గల్లి కొనుక్కొని మాకు క్యానల్ ఇళ్ళన్నా కట్టియాలి. ఇంత నష్టం జరుగుతున్నా కూడా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అస్సలు పట్టించుకోవటం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నిర్మించిన బ్రిడ్జ్ వల్లే తమ గ్రామానికి చెందిన 2 వ్యక్తులు కూడా మరణించారని, ఇంకా ఎన్ని రోజులు ఇలా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతకాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే తమ గ్రామం ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ బాధితులు తమ బాధను వెల్లడిస్తున్నారు. ప్రస్తుత సమస్యను చూసినా చెట్టినాడు ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరిపి పరిహారం అందేలా చూడాలంటున్నారు. ఎవరూ స్పందించకపోతే చెట్టినాడు ఫ్యాక్టరీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సంగెం కలాన్ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. చిట్టినాడు వల్ల ఈ వాగ్ ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్ అయితే ఇది 3 పిల్లర్లు వేసిర్రు. యాక్చువల్ అయితే వేయాల్సింది 18 పిల్లర్లు. అసలు కంపెనీ వాళ్ళు అధికారులతో కుమ్ముకాయ. యాక్చువల్ అయితే ఇది రైల్వే ట్రాక్ కూడా ఇట్లా లేదు, అసలు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇట్లా నుంచి చేసిర్రు. మొన్న కూడా ఇంతకుముందు 2018లో ఒక ఆయన చనిపోయాడు ఇదే ట్రాక్ వల్ల. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ఆయన చనిపోయాడు. ఆయనకు ఇంతకుముందు చనిపోయిన ఆయన పెంట పైన ఆయనకు అసలు 1 రూపాయి కూడా ఇయ్యలేరు. ఏ అధికారి స్పందించలేడు. ఒక ఎంఆర్ఓ రాడు, ఒక ఎండిఓ రాడు, ఎవరు ఉన్న సెక్రటరీ కూడా ఫోన్ కూడా లేపాడు. అతను ఫోన్ కూడా రెస్పాన్స్ కాడు. అసలు ఇంత ప్రాబ్లం ఉంది. అసలు యాక్చువల్ అయితే 3 పిల్లర్లు వేసారు, 18 వేయాలి. యాక్చువల్ అయితే మొన్న కూడా వచ్చిండు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, కానీ మళ్ళీ ఎంఆర్ఓ ఎమ్మెల్యే సార్ కూడా రాలేడు. ఎమ్మెల్యే దృష్టికి కూడా ఇది మ్యాటర్ పోకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా దీని ప్రకారం స్పందించాలి. మాకు న్యాయం జరగాలి సంగంపల్లం గ్రామంకు. ఖచ్చితంగా ఇది మనవరెడ్డి దృష్టికి కూడా తీసుకొని వస్తాము. ఖచ్చితంగా మా ఊరు మొత్తం చుట్టూ వాగుంది, మధ్యలో ఊరుంది, మొత్తం శ్రీలంక లాగా ఉంది. అసలు ఏం పాము గడిచినా ఏమైనా గడిచినా మాకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా అసలు మాకు ఓనికే రాదు. అసలు యాక్చువల్ అయితే బ్రిడ్జ్ ఊరు ముందలేలే. ఇప్పుడు 2 మంది చచ్చిపోయారు అన్న, 2 మంది చచ్చిపోయారు. 100 ఎకరాల భూములు పోయినాయి, 200 ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి, దాదాపు 100 ఎకరాల భూములు పోయినాయి. ఎవరు దీనికి బాధ్యత? మేము ఎట్లా బతకాలి? మేము చేసుకున్న వ్యవసాయం పనులు కదా, మాకేం దందాలు లేవు, వేరే బిజినెస్లు లేవు. మేము చేనుల పనులు చేసుకొని చేనులో బతికేటోళ్ళం కదా. మీరు ఇట్లా రైల్వే ట్రాక్ వేసినందుకు ఇప్పుడు మా చేనులు వాయా, మా ఇండ్లు వాయా, రేపటికి మేము కూడా చచ్చిపోతున్నాం. ఇట్లా అసలు రైల్వే ట్రాక్ మీకు ఏనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీకు తప్పుడు పర్మిషన్ కదా ఇదంతా. మీ రైల్వే ట్రాక్ వాళ్ళని కాదు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఈ రైల్వే ట్రాక్ లేకపోతే ఇంతకుముందు మా ఊరు సంఘం పుట్టినప్పటికీ ఇప్పటివరకు నీళ్ళు రాలేవన్నా. ఈ రైల్వే ట్రాక్ వేసారు 2014 వేసిన ఫస్ట్ సంవత్సరమే నీళ్ళు వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆపినాం. నేను ఎంపీ సార్తో మాట్లాడితే నాకు ఒకరికి నష్టపరిహారం ఇచ్చి 1,00,000 రూపాయలు 98,000 ఇచ్చినప్పుడు. ఇప్పుడు మేము మీ ద్వారా HMTV ద్వారా ఏం అడుగుకుంటున్నాం అంటే, మాకు ఈ రైల్వే ట్రాక్ ఇంతకుముందు ఏవికే ప్రసాద్ కుమార్ చెప్పింది కదా, కాంట్రాక్టర్ 18 పిల్లర్లు వేస్తామని చెప్పి 18 or 19 పిల్లర్స్ కదా. దీన్ని 18 or 19 పిల్లర్స్ వేయాలి. వేసి నెక్స్ట్ సంవత్సరం లోపల దీని పని కంప్లీట్ చేయాలి. మా ఊర్లకు నీళ్ళు రాకూడదు, ఎవరి పంటలు పోకూడదు, ఎవరు చచ్చిపోకూడదు, ఎవరి ఇళ్లలోకి నీళ్ళు పోకూడదు. మీ HMTV నుంచి ఒకటే కోరుకుంటున్నాం అన్న, మాకు కొంచెం మీరు సపోర్ట్ చేసి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
ఇటీవల కురిసిన వర్షానికి గ్రామంలోకి నీరు చేరడంతో విషయం తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రామంలో సందర్శించి నేరుగా గ్రామస్తుల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన గ్రామస్తులకు, రైతులకు పరిహారం ఫ్యాక్టరీ నుంచి ఇప్పించాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి మీ ఫ్యాక్టరీ కారణంగానే ఈ గ్రామానికి సమస్య ఎదురవుతుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీ ఫ్యాక్టరీ వల్ల నష్టం జరిగితే పరిహారం ఇవ్వరా అంటూ మండిపడ్డారు. సిమెంట్ అమ్ముకుని పైసలు సంపాదిస్తారు, పరిహారం అడిగితే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం ఇచ్చి తీరాలన్నారు. వెంటనే ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. వారం రోజుల్లో బాధితులకు పరిహారం ఇవ్వకుంటే ఫ్యాక్టరీని మూయించి వేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. గ్రామ సమస్యలు తాను పరిష్కరిస్తానని సంగెం కలాన్ గ్రామస్తులకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. మీరు కేసు ఇమీడియట్లీ పెట్టాలి. కాంపెన్సేషన్ ఇండ్లకు పొలాలకు తీసుకోవాలి. చెరుకేం నష్టం కాలేదు, మంచిగా ఉంది. అర్థమవుతుందా? నీ పేరేంది? ఏ ఊరు? సందీప్ రెడ్డి, గుల్బర్గా నుంచి. అర్థమవుతుందా? నేను ఇటువంటి కంపెనీలో పనిచేస్తే నా సిగ్గు పోయింది. నేను కిందికి చూసుకోవాలి. నేను ఈ దరిద్రమైన కంపెనీలు రైతుల జీవితాల మీద సిమెంట్ అనుకొని పైసలు చేసుకుంటున్నామని చెప్పండి. మీరు హెచ్ఆర్, అర్థమైందా? మీరు రెసిడెంట్స్ అందరు లోపలనే ఉంటారా? క్వార్టర్స్ ఉన్నాయా? పోదాం, నాడు పోదాం అందరూ. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నిర్మించిన బ్రిడ్జి వల్లే తమ గ్రామానికి ఈ సమస్య వచ్చిందని, అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి తమకు పరిహారం జరిగేలా చూడాలంటున్నారు. తమ గ్రామానికి ఈ వరద సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు.